హాయ్ ఫ్రెండ్స్, నేను మీ బానుని. ఈరోజు మనం కస్టర్డ్ పౌడర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. ఈజీగా మనం ఇంట్లోనే ఉన్న ఐటమ్స్తోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఆలస్యం ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదాం. మనం ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే మనం ఇంట్లో ఉన్న కస్టర్డ్ పౌడర్తో ప్రిపేర్ చేసినట్టయితే చూడండి ఎంత చక్కగా క్రీమీ స్ట్రక్చర్ వస్తుందో. ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. బయట మార్కెట్లో దొరికే కస్టర్డ్ పౌడర్లో కలర్ మిక్స్ చేస్తారు, అలాగే వెనీలా ఎసెన్స్ కూడా మిక్స్ చేస్తూ ఉంటారు. ఆ స్మెల్ అనేది అందరికీ పడదు. కాబట్టిలోనే చక్కగా ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే కస్టర్డ్ పౌడర్ని మనము ప్రిపేర్ చేసుకొని పిల్లలకి ఇచ్చినట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఇష్టంగా తింటారు. సో ఆలస్యం ఎందుకు, మరి ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం. దానికి ఏమేమి కావాలి అంటే 1 కప్పు షుగర్ కావాలి, అలాగే మనకి కార్న్ ఫ్లోర్ కావాలి, అలాగే మిల్క్ పౌడర్ కావాలన్నమాట. సో మెజర్మెంట్స్ చెప్తాను చూడండి ఫ్రెండ్స్. 1 కప్పు షుగర్కి 1 కప్పు కార్న్ ఫ్లోర్ పిండి కావాలన్నమాట. ఫస్ట్ మనం షుగర్ని ఇలా మిక్సీ పట్టేసుకోవాలి. పౌడర్ షుగర్ చాలా మెత్తగా స్మూత్గా చేసుకోవాలన్నమాట షుగర్ అనేది. దీంట్లో నేను ఇలాచీ వేసుకుంటున్నాను. మనం పాలతో ఏ రెసిపీ చేసినా కూడా ఇలాచీ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది, దాని టేస్ట్ని రెట్టింపు చేస్తుంది అనమాట. సో ఇలాచీ ఫ్లేవర్ బాగుంటుంది కాబట్టి నేను ఇలాచీ వేసుకున్నాను. 1 ఇలాచీ వేసుకున్నాను. అలానే 1 కప్పు కార్న్ ఫ్లోర్ పిండి యాడ్ చేసుకోవాలన్నమాట. ఆ పౌడర్ షుగరు 1 కప్పు కార్న్ ఫ్లోరు, 1/2 కప్ మిల్క్ పౌడర్, ఈ 3 ఇంగ్రీడియంట్స్ వేసేసుకొని చక్కగా బ్లెండ్ చేసేసుకుని మనం కనుక పక్కన పెట్టేసుకుంటే ఈ 3 ఇంగ్రీడియంట్స్ని మనం మిక్సీ పట్టేసుకొని ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే 6 మంత్స్ వరకు హ్యాపీగా స్టోర్ చేసుకొని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఐస్ క్రీమ్స్ కానీ ఫ్రూట్ సలాడ్స్ కానీ పెట్టచ్చు. పిల్లలకి చాలా ఇష్టంగా తింటారండి. బయట మార్కెట్లో దొరికే కస్టర్డ్ పౌడర్ స్మెల్ అనేది అంత బాగుండదు. ఒకసారి మీరు దీన్ని ట్రై చేయండి. ఖచ్చితంగా మీరు ట్రై చేసి దీంతో ఫ్రూట్ సలాడ్ చేసుకుంటే కనుక మీకు ఖచ్చితంగా ఇష్టపడతారు. సో ఒకసారి మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా నేను ఫ్రూట్ సలాడ్ తయారు చేస్తున్నాను చూడండి. బాగా మరిగిన పాలు తీసుకున్నాను, అవి బాగా మరిగి ఉన్నాయి కాబట్టి దాంట్లో నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ షుగర్ యాడ్ చేశాను. మన కస్టర్డ్ పౌడర్లో షుగర్ ఉంటుంది కానీ అది సరిపోదన్నమాట ఈ పాలకి. మనం తయారు చేసుకున్న ఈ కస్టర్డ్ పౌడర్ని పాలు మరుగుతూ ఉంటాయి కదా, దాంట్లో షుగర్ యాడ్ చేసేసుకున్నాము. అలానే మనం తయారు చేసుకున్న కస్టర్డ్ పౌడర్ని 2 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాం. మనం తీసుకున్న మిల్క్ని బట్టి ఈ కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. నేను 1/2 లీటర్ పాలు తీసుకున్నాను, దానికి 2 టేబుల్ స్పూన్స్ అయితే కరెక్ట్గా సరిపోయింది. ఆ 2 టేబుల్ స్పూన్స్లో మిల్క్ యాడ్ చేసి చక్కగా ఈ విధంగా స్మూత్గా మిక్స్ చేసేసుకొని మరుగుతున్న పాలలో వేసేసుకుంటే ఒక్క 5 మినిట్స్లోనే చక్కగా చిక్కబడిపోతాయి. ఇది బాగుంటుంది కూడా, టేస్ట్ కూడా. మనం తీసుకున్న పాలల్లో కూడా మీగడ తీయని పాలు అయితే చాలా బాగుంటాయి అన్నమాట ఈ ఫ్రూట్ సలాడ్కి. చూసారా, మరుగుతున్న పాలలో ఈ విధంగా వేసేసుకున్నాను నేను కలుపుకున్న మిక్స్చర్ని. ఇలా కలిపేసుకుంటే చాలా చిక్కగా అయిపోతుంది. కాసేపటికే ఈ చిక్కబడిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి నేను చూపిస్తాను చూడండి. చిక్కబడిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం కూల్ అయిన తర్వాత మనకు నచ్చిన ఫ్రూట్స్ యాడ్ చేసేసుకుంటే ఫ్రూట్ సలాడ్ అనేది ప్రిపేర్ అయిపోతుంది. దీని కనుక మనం ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టేసినట్టయితే ఐస్ క్రీమ్ లాగా తయారైపోతుంది అనమాట. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. బయట మార్కెట్లో దొరికేదైతే నాకు అసలు నచ్చలేదు, ఇది నాకు బాగా నచ్చింది. చూడండి, ఈ విధంగా క్రీమీ స్ట్రక్చర్ వస్తుంది, చిక్కగా వస్తుంది అనమాట. సో స్టవ్ ఆఫ్ చేసి మనకు నచ్చిన ఈ విధంగా ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలి. నేను పాపయ, మ్యాంగో, బనానా ఈ 3 ఫ్రూట్స్ యాడ్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. ఇప్పుడు సమ్మర్ కాబట్టి మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఒక 15 మినిట్స్, హాఫ్ అన్ అవర్కే చక్కగా కూల్ అయిపోతుంది. మనం హ్యాపీగా సర్వ్ చేసుకోవచ్చు. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. రైనీ సీజన్లో అయితే కొంచెం హాట్గా తీసుకుంటే బాగుంటుంది అనమాట. ఈ విధంగా మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. మీకు కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. అలానే ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా నేను ఫ్రూట్స్ అవన్నీ వేసేసుకొని సర్వ్ చేసేసుకున్నాను అనమాట. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను ఒక 1 అవర్. ఈ విధంగా తీసి సర్వ్ చేసేసుకున్నాను. మాకైతే చాలా బాగా నచ్చిందండి. ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాక ఇంకా కొంచెం గట్టిగా అయిందనమాట. చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా మనం ఈజీగా ఇంట్లోనే కస్టర్డ్ పౌడర్ని ప్రిపేర్ చేసుకొని ఈ విధంగా రెసిపీస్ చేసుకోవచ్చు. ఫ్రూట్ సలాడ్ కానీ అలానే ఐస్ క్రీమ్స్ కానీ ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. మార్కెట్లో దొరికే కస్టర్డ్ పౌడర్లో ఖచ్చితంగా దాంట్లో కలర్ మిక్స్ చేస్తారండి, అలాగే ఎసెన్స్ కూడా మిక్స్ చేస్తారు. ఆ స్మెల్ అనేది పిల్లలు అస్సలు ఇష్టపడరు. మీరు ఇది ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.